ఇక మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్. ఎంత అన్యాయం అంటే దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి సోఫియా ఖురేషీ మీద, కల్నల్ మీద నోరు పారేసుకున్నాడు బీజేపీ మంత్రి. ఆయన వ్యక్తిగతంగా అలాంటి వ్యవహారానికి పాల్పడి ఉంటే వెంటనే బీజేపీ నాయకత్వం అతన్ని మందలించాలి, క్షమాపణ చెప్పమని హెచ్చరించాలి, లేదంటే ప్రభుత్వం నుంచి పక్కన పెట్టాలి. ఇవేమీ బీజేపీ నాయకత్వం చేయలేదు. కావాలనే విజయ్ షా అనేటువంటి మంత్రితో అలా మాట్లాడనిచ్చినట్టుగా కనిపిస్తుంది. కేవలం విజయ్ షానే కాదు, ఆ తర్వాత మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. అసలు లక్ష్యం ఏంటంటే బీజేపీ పెద్దలది, అమెరికా చెప్పిన తర్వాత అమెరికా ఒత్తిళ్లకు లొంగి ఇండియన్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ కాల్పుల విరమణకు దిగింది, కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ఒత్తిళ్లు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం జనంలో విస్తారంగా కనిపించింది. అందుకు తగ్గట్టుగానే వ్యవహారం ఉంది. ఆ వ్యవహారాన్ని జనమంతా నమ్మి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలెట్టారు. మోదీ మద్దతుదారులు కూడా ఆ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోయారు. చాలామంది మోడీని సమర్థించేటోళ్ళు కూడా ఈ వ్యవహారంలో, కాల్పుల విరమణలో మోదీ ప్రభుత్వం విఫలమైంది, పాకిస్తాన్ని, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో చాలా చాలా ఘోరంగా ఫెయిల్ అయింది అంటూ ఘాటైనటువంటి విమర్శలకు దిగారు. అలాంటి విమర్శల నుంచి, అలాంటి వ్యతిరేకత నుంచి, అలాంటి జనాగ్రహం నుంచి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం, జనం దృష్టిని మళ్లించడం కోసం మధ్యప్రదేశ్కి చెందినటువంటి బీజేపీ నేతల్ని ఆ పార్టీ అధిష్టానమే రంగంలో దింపినట్టు కనిపిస్తుంది. అసలు సమస్యను పక్కన పెట్టి కల్నల్ సోఫియా ఖురేషీని విమర్శించారనో, లేదంటే జవాన్లని కించపరిచారనో, ఇలాంటి విషయాల చుట్టూ జనం మాట్లాడుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యం బీజేపీ నాయకత్వంలో ఉన్నట్టుగా ఈ ఉదంతం మనకి చాటుతోంది. లేదంటే ఆ మనిషి నిజంగానే విజయ్ షా అనేటువంటి వ్యక్తి నోరు జారో, లేదంటే ఏదో యాదృచ్ఛికంగా మాట్లాడో ఉంటే వెంటనే దాన్ని సరిదిద్దుకునేటువంటి వాళ్ళు, దాన్ని సరిదిద్దుకోకుండా మరింతగా సమర్థించేలాగా మోదీ అండ్ కో వ్యవహరిస్తున్నారంటే ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకం. అసలు సమస్యను పక్కదారి పట్టించే యత్నం, తమ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చేదానికోసం చేసినటువంటి కుట్ర అనేటువంటి విషయం అందరికీ ఇట్టే అర్థమవుతుంది. లేదంటే మరి అలాంటి ఒక మంత్రి, ఒక వ్యక్తి దేశ గౌరవాన్ని పెంచినటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ మీద అంతగా నోరు పారేసుకుంటే ఇప్పటి వరకు అతన్ని మందలించడానికి కూడా బీజేపీ నాయకత్వం సిద్ధం కాలేదంటే ఏమనాలి? ఆ కంగనా రనౌత్ అనేటువంటి బీజేపీ ఎంపీ, బాలీవుడ్ యాక్ట్రెస్ ఒక పోస్ట్ చేస్తే, ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తే వెంటనే దాన్ని తొలగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలో దిగి ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఆమె ఆ పోస్ట్ తొలగించాల్సి వచ్చింది ట్రంప్ తీరును తప్పుపట్టినందుకు. ట్రంప్ తీరును తప్పుపెట్టినప్పుడు వెంటనే స్పందించినటువంటి బీజేపీ నాయకత్వం సోఫియా ఖురేషీని టెర్రరిస్టుల చెల్లెలుగా పిలిచినటువంటి వ్యక్తి విషయంలో ఎందుకని స్పందించలేదు? దేశ గౌరవాన్ని పెంచిన సోఫియా ఖురేషీ కన్నా దేశాన్ని అవమానించేలా మాట్లాడిన ట్రంప్ ఎక్కువ అని బీజేపీ నాయకత్వం చెప్పినట్టే కదా, అలాంటి సంకేతం ఇచ్చినట్టే కదా. ఇది మనకు అర్థం కావాల్సినటువంటి దాని మీద చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి చర్యలకు సిట్ను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడైనా ఆ మనుషుల్లో మార్పు వస్తుందా? ఇలాంటి రాజకీయ కక్షల కోసం, రాజకీయ కుట్రల పేరుతో దేశ గౌరవాన్ని తుంచేసేటువంటి చర్యలకి బీజేపీ నేతలు దిక్కుండా ఆగుతారా? చూద్దాం మరి.